స్వామి గారు, మన జనరల్ సెక్రటరీ ఎల్లమయ్య గారికి, వెంకటేష్ యాదవ్ గారికి, ఉదయ్ గారికి, జమీల్ సాబ్కి, జంగయ్య గారికి, ఖలీల్ సాబ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలియజేయలేదు ఏమనగా, రేపు 10 నెలల నుంచి మనం ఏదైతే ఎలక్షన్స్ కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నామో ఆ డేట్ రావచ్చు, వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు కనబడతా ఉన్నాయి. రేపు 18 తారీఖు నాడు లేబర్ కమిషనర్ ఆఫీస్కి మనం అందరం మొబిలైజేషన్గా అయ్యి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని ముగ్గురిని ఒక 70 మంది మనమైతే ఈరోజు ఇక్కడ సమావేశమైనాము. 99% ఎలక్షన్స్ రావచ్చు అన్న ఉద్దేశంతో రేపు పొద్దుగాల మనం పోటీలా పోతున్నాం, గెలుస్తున్నాం అన్న ఉద్దేశంతో మీరు రావాలి. అక్కడ ఉన్నాళ్ళు ఎవరున్నా, ఏ బ్లాక్ మెయిలర్స్ ఉన్నా, వాళ్ళు ఎవరైనా ఫోన్లు చేసినా ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సగం రాత్రి మీకేమైనా అయినప్పుడు మీ ఎంబడి ఉండే బాధ్యత మాది, రాంబాబు సాబ్ గారిది. మన ఎంబడి బీఆర్టీ పార్టీ ఉంది, మన ఎంబడి హరీష్ అన్న గారు ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక చిన్న విషయం చెప్పాలా, మనకు నిన్ననే ఒక 2 రోజుల నుంచి ఆపోజిషన్ పార్టీ సతీష్ గారి యూనియన్ ఏదైతే ఉందో ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాం. ఆ ఫామ్ హౌస్లో ఒక 60 మందిని మొబిలైజేషన్ చేయడానికి 4 యూనియన్లు కలిపితే 200 మంది వస్తారని చెప్పేసి రెడీ అయిపోయి ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటే దాంట్లో వచ్చిన రిపోర్ట్ ఎంత ఉందంటే 60 నుంచి 70 మంది మాత్రమే అక్కడ జైనింగ్ అయ్యారు. జైనింగ్ అని అంటే పోయి తాగనీకే తిననీకే. ఖాళీ ఆఫ్టర్ ఒక వాటర్ వర్క్స్లో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ ఎలక్షన్స్కి క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్సా, ఎంపీ ఎలక్షన్సా, లేకపోతే ఎలక్షన్లో గెలిస్తే మనకి ఏమైనా ఫండ్ వస్తుందా? ఆ ఫండ్ మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాము? ఆ ఫండ్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే ఇలా వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచన మీదనే రాజకీయాలకు పోతాం. కానీ వాటర్ బోర్డు ఉన్నాయి, రాజకీయాలు పైసలు ఖర్చు పెట్టి వచ్చి గెలిచిన తర్వాత వర్కర్ల తన ఫీడ్స్గా తిననికనే వాళ్ళందరూ పైసలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటారు. మనం ₹1 పెట్టేటోళ్ళం కాదు. ఏమున్నా భోజనం అంటే చేసుకుంటాము. రేపు పొద్దుగాలే మనకు కావాలని అంటే ప్రమోషన్స్ విషయంలో ఇప్పించగలుగుతాం, రూపాయి కరప్షన్ లేకుండా. ఎవరికైనా ట్రాన్స్ఫర్స్ కావాలంటే ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేయించగలుగుతాం. ఓటీ కంపోజిషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయించగలుగుతాం. అంతే తప్ప పైసలు ఖర్చు పెట్టి ఒక్క ఓటుకు ఈరోజు లేబర్ కమిషనర్ ఆఫీస్ 18 తారీఖు మొబిలైజేషన్ చేయడానికి ఒక క్యాండిడేట్కి ₹3,000 ఖర్చు పెట్టారు. వాళ్ళు ₹20,000 ఖాళీ ఫామ్ హౌస్ బుకింగ్ అయింది. టీచర్ మందు తాగిరు, 2-3 పడిపోయారు. 2 రోజుల తర్వాత ఇవాళ పొద్దుగాల 10 గంటలకు బయలుదేరి రాదు. ఆడి కూడా ఈరోజు అంత చేసిన తర్వాత కూడా సతీష్ అన్న ఆరోగ్యం బాగలేక ఆయన ఫామ్ హౌస్ పోలేకపోయాడు. రాజిరెడ్డి వచ్చాడు, రాజిరెడ్డి ఎంబడి ఇంకొక ఏసీబీ దొంగ వచ్చాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ₹4 ఈరోజు ఎందుకోసం ఖర్చు పెడుతున్నారు అనేది మీరు అందరూ ఆలోచన చేయాలి. ఎందుకు చేస్తున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఓట్ల కోసం. ఓట్లలో పైసలు పెట్టి వీళ్ళు గెలిచిన తర్వాత మనల్ని వాళ్ళు ఏ పరిస్థితిలో చూస్తారు, మన తను ఏం రోజు కట్టింటారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా మనం ₹10 పెడతాం, రియల్ ఎస్టేట్ రంగంలో పోతాం. ₹10 ఖర్చు పెట్టినాం అని అంటే ₹20 వస్తాయనే ఉద్దేశంతోనే మనం ₹10 ఖర్చు పెడతాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు పెడతారు, ఖర్చు పెడతారు, రాజకీయ పరంగా పెడతారు, రోడ్లు వేస్తారు, కరెంటు తెప్పిస్తారు, వేరే పొలాలు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి దాంట్లో ఏమైనా మిగులుతుంది వాళ్ళ కవర్. కానీ వాటర్ వర్క్స్లు ఉన్న లీడర్స్కి ఏ విధంగా కవర్ అవుతాయి? ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం మీకు ఎందుకోసం వస్తుంది అంటే, ఈరోజు వాళ్ళ వెంబడి క్యాడర్ లేదు, ఉండడానికి ఆ లీడర్స్ మాత్రమే ఉన్నారు. ఆ లీడర్లు ఎసంటోళ్ళు అనేది మీ అందరికీ తెలుసు. ఇంకొక విషయం, మన తాను వచ్చింది శ్రమశక్తి అవార్డు అని చెప్పేసి అని ఒక ముగ్గురికి ఇచ్చారు. ముగ్గురులా మన లక్ష్మీనారాయణ సాబ్ ఉన్నాడు. లక్ష్మీనారాయణ సాబ్ వచ్చేసి మహమ్మద్ గౌస్ పీరియడ్ నుంచి ఎన్ని సంవత్సరాలు, దగ్గర 35 నుంచి 40 సంవత్సరాల సర్వీస్లా ఇదే లక్ష్మీనారాయణ గారు మహమ్మద్ గౌస్ గారి ఆధ్వర్యంలో, మళ్ళా వేరే లీడర్స్ ఆధ్వర్యంలో ఎన్నో పనులు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేపించిండు, సహకరించిండు, వాళ్ళకి పని చేసిండంటే ఒక లక్ష్మీనారాయణకు శ్రమశక్తి అవార్డు ఇచ్చిర్రు అని అంటే దానికి ఒక అర్థం అనేది ఉంది. కానీ మిగతా వాళ్ళకి ఇద్దరికి ఇచ్చిర్రు, వాళ్ళ పేరుని తీసుకోవడానికి కూడా అర్హులు కారు. వాళ్ళకు శ్రమశక్తి అవార్డు గ్రహీతలు కారు, శ్రమ దోపిడీదారులు అని చెప్పేసి అని మీ అందరూ ప్రజాముఖంగా మీకు అందరూ తెలుసుకుంటారు. ఎందుకు అని అంటే దాంట్లో ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ ఏజ్ 45 సంవత్సరాలు. లక్ష్మీనారాయణ సాబ్ ఇచ్చిన వెంబడి ఉన్న లీడర్లల్లా లీడర్ అనేది కూడా మనసు ఒప్పట్లేదు. దాంట్లో వాళ్ళకి వచ్చేసి ఆయన ఏజ్ 45 సంవత్సరాలు, ఆయన కొలువెక్కి 12 సంవత్సరాలు, ఆయన యూనియన్ పెట్టి 3 సంవత్సరాలు, 3 ఏళ్ళలో ఆయన ఏం చేసిందని చెప్పేసి ఆయనకి శ్రమశక్తి అవార్డు ఏ విధంగా వచ్చిందో మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఏమైనా పనులు చేయించిందా, ఒకసారి ఆయన గెలిచిందా? 5-6 సంవత్సరాల నుంచి ఇదే రాంబాబు గారు
మన యూనియన్ పని చేస్తా ఉన్నాడు, వర్కర్లకు పని చేస్తా ఉన్నాడు, ఎవరికైనా ప్రమోషన్స్ ఇప్పించి, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయించి, ఎవరికైనా ఇంప్లిమెంటేషన్ చేయించిన తర్వాత ఎవరికైనా 10 రూపాయలు రాంబాబు గారు తిన్నారు అని చెప్పేసి అని ఒక తిన్నడా లేడా అని చెప్పేసి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. అసలు మనిషి నా కాడు. కానీ వాళ్ళు ఈ రోజున 3 ఏళ్లలో శ్రమశక్తి అవార్డు ఏ విధంగా వచ్చింది అనేది అందరూ ఆలోచన చేయాలి. కాశ్మీర్ లోపల పహల్గామ్ అది నరమేధం జరిగినప్పుడు ఇదే మన మిలిటరీ ఏ రోజైతే మన యుద్ధం ప్రకటించారో సింధూర్ ఆకాశం అని చెప్పేసి ఏదైతే యుద్ధం ప్రకటించి దాన్ని గెలిచొచ్చినోళ్ళు కూడా నాకు పూలదండలు ఏది, నాకు షాలు ఏది అని చెప్పేసి అని వాళ్ళు అడగలేరు. ఎందుకంటే వాళ్ళు నిజమైన భక్తులు. ఎవరు? సింధూర్లో ఎవరైతే పాల్గొని మొత్తం పాకిస్తాన్ చేసుకొని మన తాను వచ్చి గెలిచొచ్చినాము, మనం ఏ రోజు ఇంతమంది కూర్చున్నామనంటే వాళ్ళకు శ్రమశక్తి అవార్డు కాదు, ఏ గ్రహీత అవార్డు ఇచ్చినా మనకు సంతోషం. షాలు కట్టిన సంతోషం, పూలదండ వేసిన సంతోషం, సీట్ తినబెట్టిన సంతోషం. అరే వీళ్ళు ఏం చేసిరని చెప్పేసి అని పూలదండలు ఏమని అడుగుతున్నారు, ఏం చేసిరని చెప్పేసి అని షాలు ఏమని అడుగుతున్నారు. ఎంతమంది బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు అంటే సెక్షన్లలో ఫోన్లు చేసి నాకు షాలు వేయదు, నాకు షాలు వేయదు, నాకు పూలదండ వేయదు. అరే నువ్వు 3 ఏళ్ళే కదా బాబు యూనియన్ పెట్టి, ఒక్కసారైనా యూనియన్ గెలిచిందా? గెలిచిన తర్వాత నీ యూనియన్ ఏం పని చేసిందో నాకు ఒకసారి చెప్పాలి. ఇదే రాజిరెడ్డి పక్కకి నిలబడి పూలదండలు వేసి సిగ్గానిపిస్తలేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ జాంగీరు సిగ్గానిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. సీనియర్ మోస్ట్ ఇలా విఠల్ రెడ్డి ఉన్నాడు. విఠల్ రెడ్డి చాలా పనులు చేసాడు. విఠల్ రెడ్డి కొడుకు ఇంకో శ్రమశక్తి అవార్డు గ్రహీత. ఆయన ఒకసారైనా వాటర్ బోర్డుల ఎలక్షన్లలో నిలబడ్డ ఘనత ఆయనకు ఉందా? ఒకసారైనా యూనియన్ గెలిచింది ఉందా? ఎవడో గెలిస్తే ఆడ బరి నీళ్ళు గుడ్డెకి నీళ్ళు అంటే తీసుకొచ్చి లోపల కట్టారు అనే రకాలు ఉన్నది. ఆర్డర్లు మనం తీపిస్తున్నాం, మేనేజ్మెంట్తో మాట్లాడుతుంది మనం, చేపిస్తుంది మనం. కానీ లాస్ట్కు కింద పోయి అటెండర్